ఒమన్ తీరంలో ఒక షిప్పై జరిగిన అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరు ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. విశాఖపట్నానికి చెందిన ప్రముఖ మెరైన్ చీఫ్ ఇంజనీర్ సురేష్ పట్నాల ఈ దాడిలో మృతి చెందారు. ఈ విషాద వార్తను సురేష్ పట్నాల కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలోని ఆంధ్ర భవన్ అధికారులు కూడా ధృవీకరించారు. ఓమన్ తీరంలో అమెరికా ఒక షిప్పే అటాక్ చేయడం, దానికి సంబంధించి మన భారతీయులు ముగ్గురు చనిపోవడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విశాఖపట్నం వాసి, మన ప్రాంతవాసి అయినటువంటి పట్నాయక్ గారు చనిపోవడం చాలా బాధాకర విషయం. ఇంకో బాధాకర విషయం ఏంటంటే వాళ్ళకి చిన్న పిల్లలు, ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, 10 సంవత్సరాలు 13 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలోనే ఆ ఇంట్లో కూడా ఇంకొక ఇద్దరు చనిపోవడం జరిగింది. వరుసగా ఇంట్లో మరణాలు జరగడం చాలా బాధాకర విషయం. దీనిపై మన భారతదేశం ప్రభుత్వం, మన మోడీ గారు కానీ, మిగతా మన రక్షణ శాఖ మంత్రి జయశంకర్ గారిని అందరూ కూడా ఈ యొక్క బాడీని తక్షణమే మన ఎంబాసీ చెప్పి త్వరగా తీసుకురావాలని చెప్పి ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మా ప్రాంతంలో సురేష్ అనే వ్యక్తి ఏ కార్యక్రమం చేసినా సరే తన వంతు సహాయం చేస్తూ మా శ్రీనివాసనగర్ యూత్కి ఎంతో అండగా ఉండేవాడు. అటువంటి మిత్రులను కోల్పోవడం అనేది, మిత్రులు ఇక్కడ సతీష్ కానీ, ఇక్కడ శంకర్ కానీ, వాళ్ళకి చాలామంది కుర్రోళ్ళు ఈ ప్రాంతంలో వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 6 నెలలు డ్యూటీ చేస్తారు, 6 నెలలు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి సమయంలో ఎప్పుడు కూడా సోషల్ సర్వీసులు చాలా యాక్టివ్గా ఎక్కువగా ఉంటారు. పాప సురేష్కి 2 కుమారులు. మేము ఆ కుటుంబాన్ని చూసి మేము చాలా బాధపడిన సందర్భం ఏర్పడాలి. మరి అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు కూడా ఇస్తున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళు కుటుంబంకి సానుభూతి తెలుపుతారు. కానీ ఎంత మనం తెలిసినా సరే ఆ కుటుంబం ఉన్న దుఃఖంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం ఎవరు కూడా తీర్చలేనిది. ఆ భార్యకి తీరని లోటును మరి కల్పించారని చెప్పేసి మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఏదో దేశాల్లో జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మా ప్రాంతంలో, మా వార్డులో, మా కాన్స్టిట్యూన్సీలో జరగడం అనేది మన విశాఖ వాస్తువులకి చాలా విషాదకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ ఇక్కడ.